ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఎంసెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. రివర్ లో ఎక్సెస్ వాటర్ ఓవర్ఫ్లో ఉండడం వల్ల 3 గేట్లు తెరిచారు. సుమారు 2250 టీఎంసీల వాటర్ ని కిందకు వదులుతున్నారు. దానివల్ల అల్లిపూడి, కోటనందూరు, తర్వాత పక్కనే కొబ్బరిగూడెం విలేజెస్ ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి ఉంది. ఇక్కడ గ్రామ పెద్దలందరూ సహకారంతో 2 వైపులా బ్యారికేడ్లు పెట్టి వచ్చే మూవ్మెంట్ ని అబ్జర్వ్ చేస్తున్నాం. ఇంకా ఓవర్ఫ్లో పెరిగి బ్రిడ్జ్ మీదకి వాటర్ వస్తే పబ్లిక్ కంట్రోల్ చేసి డైవర్ట్ చేస్తాం. ప్రస్తుతానికైతే ప్రమాదం ఏం లేదు. వర్షం కూడా తగ్గింది కాబట్టి ఇబ్బంది అయితే లేదని అనుకుంటున్నాం. ఇప్పుడు ఇంకొక గేట్ తీస్తారంటున్నారు. ఇప్పుడు 3 ఓపెన్ చేశారు. ఇంకొక గేట్ ఓపెన్ చేస్తే మళ్ళీ ఓవర్ఫ్లో పెరుగుతుంది. పెరిగితే కొద్దిగా బ్రిడ్జ్ మీద వాటర్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రజలను కూడా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ పెద్దలు కూడా మాకు సహకరిస్తున్నారు కాబట్టి ఇబ్బంది ఉండదు. మరీ హెవీగా వస్తే డైవర్ట్ చేస్తాం సార్. అదేవిధంగా ఉప్పరగూడెం కూడా అక్కడ కూడా రోడ్డు మీద వాటర్ ఫ్లో అవుతుంది. నర్సీపట్నం టువర్డ్స్ నర్సీపట్నం వెళ్లే వెహికల్స్ కూడా ప్రస్తుతానికి ఆపాం. అది కొద్దిగా తగ్గితే హెవీ వెహికల్స్ ని అలౌ చేస్తాం. ప్రజలు కూడా కొద్దిగా మాతో సహకరించి ఎటువంటి ప్రమాదాలు బారిన పడొద్దని రిక్వెస్ట్ చేస్తాం. ఇంతకు ముందు ఒకసారి 5 years బ్యాక్ ఒక ఇద్దరు ఇక్కడ నుంచి మిస్ అయ్యారు, గల్లంతయ్యారు. వాళ్ళు మనం సేవ్ చేయలేకపోయాం. ముందు అలాంటి ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్తగానే ఎస్ఐ గారు, ఇక్కడ లోకల్ ఎస్ఐ రామకృష్ణ గారు ఇక్కడ పికెట్లు 2 వైపులా పికెట్లు వేశారు. ఒకరిగూడెం దగ్గర పికెట్ వేసాం. అల్లిపూడి బ్రిడ్జి మీద దగ్గర కూడా పరిస్థితిని గమనిస్తున్నాం. అవసరం అక్కడ కూడా ఫోర్స్ని పెట్టి ఎప్పటికప్పుడు కంట్రోల్ చేస్తాం. గత వారం 10 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాలన్నీ కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో పూర్తిగా జలమయ్యాయి. మన నదీ పరివాహక ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమయ్యాయి. కాబట్టి అలాగే రిజర్వేర్ మనకున్నది తాండవారు రిజర్వేర్ కూడా పూర్తిగా నిండింది. నిండిన చేత రాత్రి పూర్తి హెచ్చరికలు జారీ చేసి మన పంచాయతీరాజ్ శాఖని, తర్వాత మన రెవెన్యూ శాఖని, అలాగే పోలీస్ శాఖ వారి సహకారంతో పూర్తిగా అందరినీ అలర్ట్ చేసి మన చంద్రబాబు నాయుడు గారు ముందుగా హెచ్చరికలు జారీ చేసి ప్రజలందరికీ కూడా ముందుగా చెప్పి లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా వేరే ఏర్పాట్లు చేసి అంతా కూడా సురక్షితంగా ఉంచారు. కాబట్టి ఈ రోజు ఇటువంటి ఫ్లడ్స్ ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం 40 సంవత్సరాల క్రితం ఆలకించాం. ఇంత వారం రోజులు 10 రోజులు పూర్తిగా ఫ్లడ్స్ లో ఉన్నది. ఇటువంటి ఫ్లడ్స్ మళ్ళీ వచ్చాయి కాబట్టి ఇప్పుడు మనకి సమర్థవంతమైన నాయకుడు యనమల రామకృష్ణ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు, యనమల దివ్య గారు, వీళ్ళంతా కూడా సమర్థవంతమైన నాయకులు ఉన్నప్పటికీ ఈ రోజు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ప్రజలు ఎవరు ఇబ్బంది పడకుండా ఎంతో సురక్షితంగా చూసుకున్నారు. ఈ గవర్నమెంట్ ఉన్న చేత, తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్న చేత కూటమి ప్రభుత్వం ఎంతో చక్కగా ఏర్పాట్లు చేసిందని చెప్పి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.